అందరికీ నమస్కారం అండి. నా పేరు హరినారాయణ. మన కడప నగరంలోని రవీంద్రనగర్లో ఉన్న నారాయణ ఆన్లైన్ సర్వీసెస్ నుంచి ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా మన నారాయణ ఆన్లైన్ సర్వీసెస్లో మన సెంటర్లో ఉన్నటువంటి ఆధార్కు సంబంధించినటువంటి సేవల గురించి స్పష్టంగా తెలియజేయడానికి వీడియో చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఆధార్ అప్డేట్స్ అని చాలామంది వస్తున్నారు. బయోమెట్రిక్స్ అప్డేట్ అని, ఫింగర్స్ అప్డేట్ అని, డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ అని, నేమ్ కరెక్షన్ అని. సో వీళ్ళందరికీ కొంచెం క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నాను. బేసిక్గా మన దగ్గర వచ్చేసి చాలా లిమిటెడ్ సర్వీసెస్ ఉన్నాయి ఆధార్ అప్డేట్స్లో. ఈ అప్డేట్స్లో మొట్టమొదటిగా మొబైల్ నెంబర్. మన దగ్గర మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు, లేదంటే కొత్తగా ఎవరు ముందు లేకుంటే వాళ్ళు లింక్ చేసుకోవచ్చు. రెండవది ఆధార్లో అడ్రస్లో ఏదైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, ఏదైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కూడా. ఈ ఆధార్ అడ్రస్ అప్డేట్కి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ల గురించి ఇంకొక వీడియోలో చెప్తాను క్లియర్గా. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆధార్ UIDAI వారు ఒక కొత్త సవరణ తీసుకొచ్చారు. అదేంటంటే ఈ మన ఆధార్లో అడ్రస్లో ఉన్నటువంటి ఏదైతే తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ ఉంటుందో కార్డ్ హోల్డర్కి, ఇక మీదట అడ్రస్ అప్డేట్ చేసుకున్న తర్వాత వారికి తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ కనపడదు, తీసివేయడం జరిగింది. కేవలం 18 సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రమే కేర్ ఆఫ్ ప్లేస్లో తండ్రి పేరు వస్తుంది. మిగతా వారికి, పెద్దవారికి ఎవరికి కూడా తండ్రి పేరు కానీ, ఆడవారికి అయితే భర్త పేరు కానీ ఇక మీదట ఆధార్లో ఉండదు. ఓకే. తర్వాత వచ్చేసి మొబైల్ నెంబర్ ఉంటే OTP కొట్టి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే మన దగ్గర ఒకవేళ ఆ నెంబర్ లేకపోయినచో, OTP రాకపోయినచో, మనిషి ఉండి ఫింగర్ పెట్టగలిగితే OTP లేకుండా, మొబైల్ నెంబర్ లింక్ లేకున్నా కూడా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసి ఇవ్వగలను ఏదైనా ఎమర్జెన్సీ అనుకున్న పరిస్థితుల్లో. తర్వాత ఆధార్కి పాన్ కార్డుకి లింక్ చేసే సర్వీస్ కూడా మన దగ్గర ఉన్నది. ఎందుకంటే గతంలో పాన్ కార్డు ఎక్కడైనా మనం వాడుకునే సౌకర్యం ఉంది. కాకపోతే ఇప్పుడు ఆధార్ కార్డుకి లింక్ లేకపోతే పాన్ కార్డు వచ్చేసి ఇన్వాలిడ్ అని చూపిస్తున్నది. కనుక ఎవరైనా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ లేకుంటే లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ లింక్ చేసుకోవాలి అంటే ఆధార్ కార్డులో పాన్ కార్డులో డీటెయిల్స్ పూర్తిగా సేమ్ టు సేమ్ ఉండేటట్టు చూసుకోండి. అది ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి కూడా క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత ఆధార్ సంబంధించి బ్యాంక్ అకౌంట్ NPCI లింక్ అని చెప్పేసి చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు, కొంతమందికి ఐడియా ఉండొచ్చు. ఈ NPCI లింక్ ఏంటంటే ఎవరికైతే బ్యాంక్లో ఉన్న బ్యాంక్ అకౌంటు NPCI లింక్ ఏ బ్యాంక్ అకౌంట్కు ఉంటే గవర్నమెంట్కి సంబంధించిన అమౌంట్లు కానీ, లైక్ తల్లికి వందనం డబ్బులు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదండి. ఇలాంటి డబ్బులు ఏమున్నా, రైతు భరోసా డబ్బులు, ఇలాంటి డబ్బులు ఏమున్నా కూడా ఈ NPCI లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి. ఆ NPCI లింకు ఏ బ్యాంకుకు ఉంది, ఒకవేళ మార్చుకోవాలనుకుంటే ఇలాంటి సర్వీసులన్నీ కూడా మన దగ్గర చేసుకోవచ్చు. తర్వాత ఆధార్ అప్డేట్ హిస్టరీ మన దగ్గర తీసుకోవచ్చు. ఎక్కడైనా సచివాలయంలో కానీ, ఏదైనా బ్యాంకులలో కానీ ఎవరైనా ఎక్కడైనా అప్డేట్ హిస్టరీ అడిగితే, అప్డేట్ హిస్టరీ అంటే ఆధార్లో మీరు ఎప్పుడెప్పుడు ఏమేమి అప్డేట్ చేసుకున్నారని హిస్టరీ అడుగుతారు. ఆ హిస్టరీ కూడా మన దగ్గర తీసుకునేదానికి సౌకర్యం ఉన్నది. అంతేకాకుండా మరో ముఖ్యమైన సర్వీస్ ఏంటంటే మనీ విత్డ్రా. మీకు ATM లేకపోయినాను, మీ బ్యాంకు ఎక్కడో దూర ప్రాంతాలలో బ్రాంచ్ ఉన్నాను అకౌంటు, కేవలం ఆధార్ కార్డు లింక్ ఉంటే ఇండియాలో ఏ బ్యాంక్ అయినా, ఏ బ్రాంచ్ అయినా మన దగ్గర ఫింగర్ పెట్టి ఆధార్ అథెంటికేషన్ ద్వారా మనీ విత్డ్రా చేసుకునే సౌకర్యం ఉన్నది. తర్వాత ఇంకా నార్మల్గా ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ప్రింట్ స్మాల్ సైజ్, పాకెట్ సైజు ప్లస్ బిగ్ సైజు. ఇప్పుడు RTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఆధార్ కార్డు చిన్న కార్డులు అడుగుతున్నారు. సో చిన్న కార్డులు కావాలన్నా కూడా మన దగ్గర చేసుకునే సౌకర్యం ఉన్నది. లామినేషన్, ఇంకా ఆధార్ కార్డు
ఏవైనా కూడా మన దగ్గర చిన్న కార్డు కానీ పెద్ద కార్డు కానీ లామినేషన్ చేసుకునే సౌకర్యం ఉన్నది. ఓకేనండి. ఇందులో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. ఓకే, నా నెంబర్ 7032710310, నారాయణ ఆన్లైన్ సర్వీసెస్, రవీంద్రనగర్, కడప. థ్యాంక్ యూ.